ఎవరైతే టెస్ట్లు రాస్తున్నారు కానీ మార్క్స్ 100 to 140 మార్క్స్ వస్తున్నాయి లేదా బిలో 100 మార్క్స్ వస్తున్నాయి, వాళ్ళు ఏ స్ట్రాటజీ ఫాలో అయితే మార్క్స్ ఇంప్రూవ్ చేసుకోగలరు? వీళ్ళకి స్ట్రాటజీ గురించి మాట్లాడదాం. ఫస్ట్ టెస్ట్ లో 78 మార్క్స్ వచ్చాయి. ఇప్పుడు నువ్వు సెకండ్ టెస్ట్ కి వెళ్తున్నావు. ఫస్ట్ టెస్ట్ లో నువ్వు ఏమి మిస్టేక్స్ చేసావు? యూ హ్యావ్ టు మేక్ నోట్. ఈ మిస్టేక్స్ లో అట్లీస్ట్ 1-2 మిస్టేక్స్ నువ్వు సెకండ్ టెస్ట్ లో ఓవర్కమ్ చేయాలి. ఫస్ట్ టెస్ట్ లో నీకు 78 మార్క్స్ వచ్చాయి అంటే నువ్వు దాదాపుగా ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేసినట్లమ్మా? లెట్ us say అప్రాక్సిమేట్ గా ఒక 20 క్వశ్చన్స్ నువ్వు ఆన్సర్ చేసావు కదా. సెకండ్ టెస్ట్ లోకి వచ్చేటప్పటికి 23 క్వశ్చన్స్ బై 75 క్వశ్చన్స్ లో 23 క్వశ్చన్స్ ఆన్సర్ చేసేలాగా చూసుకో. సో నెక్స్ట్ టెస్ట్ లో దీనిని 25 అయినా చెయ్యగాని అంతకంటే తగ్గకూడదు. అట్లీస్ట్ ఈ 23 క్వశ్చన్స్ మెయింటైన్ చేయి. ఇంకో టెస్ట్ కి వచ్చేటప్పటికి 26 క్వశ్చన్స్ ఆన్సర్ చేయి. నెక్స్ట్ టెస్ట్ 27 క్వశ్చన్స్. ఇలాగా ఒక్కొక్క క్వశ్చన్ పెంచుకున్నట్టు అట్లీస్ట్ పాత టెస్ట్ కన్నా ఈ టెస్ట్ లో ఒక్క క్వశ్చన్ నేను ఎక్స్ట్రా రాయాలి అనే గోల్ పెట్టుకోండి. మార్క్స్ ఎందుకు పెరగవు నాన్న? నువ్వు క్వశ్చన్ కరెక్ట్ గా అటెంప్ట్ చేస్తే మార్క్ పెరిగిపోయిందిగా. బట్ ఆ క్వశ్చన్ పెంచుకోవాలి అంటే నీ ప్రిపరేషన్ ఎలా ఉండాలి? నువ్వు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నావో నువ్వు ఇండివిజువల్ గా ఐడెంటిఫై చేసుకోవాలి. గాట్ దట్?